నమస్తే. బిగ్ డ్రీమ్స్ మహిళా ఛానల్‌కి నా పేరు వర్ధని. ఈరోజు ఇంకో మహిళతో వచ్చాను. ఆ మహిళ, ఆ మహిళే కాదండి, ఏ మహిళ అయినా ఇంట్లో ఉండే ప్రొడక్ట్‌ని ఎలాగ మార్కెటింగ్ చేసుకుంటున్నారు, ఏ ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు, ఎలా సేల్స్ చేసుకుంటున్నారు, ఇవన్నీ బిగ్ డ్రీమ్స్ మహిళా ఛానల్‌లో చూపిస్తానండి. బిగ్ డ్రీమ్స్ మహిళా ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. రండి, మీకు ఈసారి కొత్తగా ఇంకో మహిళ ఏం చేస్తున్నారో చూపిస్తాను. ఈవిడేనండి స్వప్న గారు. హాయ్ అండి, మేము వసంతి హోమ్ ఫుడ్స్ అని నందమూరి నగర్ నుంచి అండి. ఇవాళ అవిసె గింజల కారం ఎలా తయారు చేస్తున్నామో మేము మా షాప్ కోసం. స్వప్న గారు, ఇప్పుడు ఇది కిలో అవిసె గింజల కారమా? అవునండి, ఇప్పుడు కిలో తయారు చేస్తాము ఈ స్టాల్ కోసము. వీటిలో ఈ అవిసె గింజల కారం కోసం పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి, చింతపండు, ఎల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాం. కిలో అంటే అండి ఇప్పుడు మీకు సేల్ అవుతుందా? ఇది ఒక స్టాల్ కి అయిపోతుందండి, మళ్ళీ నెక్స్ట్ స్టాల్ కి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాల్సిందే మనము. ఇట్లా మేము అవిసె గింజల కారము, కరివేపాకు కారం, మునగాకు కారం ఇవన్నీ కూడా తయారు చేస్తాం అన్నమాట. ఇంకా పికిల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. అండ్ ప్రత్యేకంగా నేను పనసకాయ బిర్యానీకి విజయవాడ మొత్తానికి స్టాకిస్ట్ ని. అవునా? అవునండి. 20 minutes లో తయారైపోతుంది. అది కూడా చూపిద్దాం ఈ వీడియో చివరిలో, అది కూడా చూడండి. 1 kg పైనే పోతుంది అనమాట. ఇప్పుడు మనం రెడీ చేస్తున్నాం అవిసె గింజల కారం అనమాట. ఇది కొంచెం చూడండి, సిమ్లో పెట్టి వేయించాలి. ఇది కొంచెం స్లోగా, అంటే 2 సార్లుగా వేపుతారా? 2 times గా స్లోగా సిమ్లో వేయించాలి కాబట్టి 2 times గా వేయిస్తాం అనమాట. అవిసె గింజల కారం వెళ్తాయండి. ధనియాలు కూడా మనం వేయించి రెడీగా పెట్టుకున్నాం అనమాట. అదిగోండి, వేయించి రెడీగా పెట్టాము. పచ్చెనపప్పు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మినపప్పు వేసామండి. ఇది కూడా వేగిపోతూ ఉన్నాయి రెడీగా, ఇవి కూడా వేగిపోతున్నాయి. ఇంకా వెంటనే మనం మిరపకాయలు వేసి వేపుతాం అనమాట. ఎండుమిరపకాయలు వేసి, జీలకర్ర కూడా చివర్లో వేస్తాం. అది తొందరగా వేగిపోతుంది కదా, అది చివర్లో వేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేయాలి. స్టార్ట్. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసాం కదండి, ఇది కూడా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు కూడా వేయిస్తాం అనమాట. ఇవన్నీ ఆల్రెడీ అవిసె గింజలు వేయించి పెట్టుకున్నాము, మినపప్పు, పచ్చెనపప్పు వేయించి పెట్టుకున్నాము. ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే మనకి అవిసె గింజల కారపొడి రెడీ. ప్రాసెస్ ఏనండి ఇది కూడా. అటు ఇటుగా 1 hour పడుతుందండి. పొయ్యి దగ్గర నుంచోనే వేపుకోవాలి. అవును, మాడకుండా సిమ్లో వేయించుకోవాలి. కానీ అండి ఏదైనా కష్టమే, పనులు కష్టం లేకుండా అవ్వదు కదా మేడం. అన్నీ వేయించుకున్నాం కదండి, అవిసె గింజలు, ధనియాలు అన్నీ వేయించుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఎలాగంటే, ఫస్ట్ కిలో అవిసె గింజలు ఒకేసారి పట్టవు కాబట్టి కొద్దిగా కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ మిక్సీ జార్లో అంతా పొడి చేసుకొని ఇదంతా ఒక బేషన్లో పెట్టుకోవాలి. శుభ్రంగా అదంతా క్లీన్ చేసేసుకొని, ఇంతే కాదండి, ఇట్లా కొంచెం మెత్తగా కొంచెం బరగ్గా వేసుకుంటే మనకి కారపొడికి బాగుంటుంది. ఇదండి అవిసె గింజల పొడి మొత్తం మిక్సీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదా పక్కన, ఈ ధనియాలన్నీ దానిలో మిక్సీ చేసుకోవాలి. ధనియాలు, దానిలో కొంచెం కరివేపాకు ఏదో పడుతుంది కదా, అన్నీ మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇది కూడా అయిపోయాక ఇప్పుడు శనగపప్పు, మినప్పప్పు వేయించి పెట్టుకున్నాం కదా, దోరగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం కదా, అది కూడా మిక్సీ చేసి పట్టుకోవాలి. ఇలాగ ఒక్కోటి చేసుకుంటూ మిక్సీ పెట్టేసుకోవాలండి, కొంచెం మెత్తగా బరగ్గా. తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా మిక్సీ చేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలి. ఆ తర్వాత ఏంటండి చేస్తున్నారు? ఇందాక మనం అవిసె గింజల కారం అన్ని ప్రిపేర్ చేసాం కదా, వేపి అన్ని చేసాం కదా, ఇదిగోండి మిక్సీ వేసి మొత్తం అన్ని కలిపేసి ఆడేసాం అనమాట. ఇప్పుడు ఎంత క్వాంటిటీ ప్యాకెట్ ఇది? ఇది వచ్చేసి 150 grams ఇందులో ప్యాకింగ్ అవుతుందండి. మీకు నేను ప్యాకింగ్ ఎట్లా చేస్తున్నానో చూపిస్తాను ఇప్పుడు. ఇది అవిసె గింజల కారం. మనం ఆల్రెడీ మునగాకు కారం కూడా కొట్టేసి రెడీగా పెట్టాము. ఇది కూడా ప్యాకింగ్ చేస్తాం మనం ఇప్పుడు. ఆల్రెడీ చేసిన కరివేపాకు కారం రెడీగా ఉంది రేపు స్టాల్ కోసం. ఎంత అండి క్వాంటిటీ? ఇది 150 grams అండి ఈ ప్యాకెట్లో. ఓకే, 1/4 kg వచ్చేసి 150 పడుతుంది. కాస్ట్
ఫస్ట్ పావు కేజీ వచ్చేసి అవిసె గింజల కారం 80 రూపీస్ పడుతుందండి. ఎంత? 80 రూపీస్. ఈ ప్యాకెట్ 80 రూపీస్ పడుతుంది. ఓకే.